ఏపీలో ఫైర్స్ దగ్ధం ఘటనల చుట్టూ రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తగలబెట్టాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు అంటుంటే వీటి వెనుక ఎవరున్నా బయటకు తీస్తామంటున్నారు అధికార పార్టీ నేతలు. అక్కడ ఏదో కాగితాలు తగలండి, ఇక్కడ ఏదో కాగితాలు తగలండి, పెద్దిరెడ్డి మొత్తం కాగితాలు తగలేశాడు. ఇవన్నీ ఏంది నాకు అర్థం కాల. కాగితాలు తగలంటే కేసు పెట్టు, నిజమైతే ఏ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు, ఇది దీనికి సంబంధం అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు పిచ్చి రాతలు ఏదో జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది రాష్ట్రంలో. ఏం మాటలు పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నది నువ్వని మనవి చేస్తున్నా. ఏదైనా చర్య జరిగితే ఒక క్రైమ్ జరిగితే కేసు కూడా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. ఇది విధ్వంసం. అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్ళి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరు కూడా శిక్షణ తప్పించుకోలేరు. ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో. మనకి ప్రజలకి మనం స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి. ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది. దీన్ని మాత్రం ఉపేక్షించడం అనేటువంటి మాట చెప్తున్నాను. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.